హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూసుంటాం. అలా కాకుండా ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్ద పిల్లలలో ఒకరి తర్వాత ఒకరు బారిన పడితే ఇదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యమని విస్తుపోతున్నారు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాకు చెందిన ఓ కుటుంబంలో 4 కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారిన పడ్డారు. తొలుత చిన్న కుమార్తె 18 నెలల వయసులో ఈ సమస్యను గుర్తించారు. తర్వాత పెద్దవాళ్లైన 3 పిల్లలు కూడా ఇదే రుగ్మత బారిన పడ్డారని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే మెదడుకు సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా 4 ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కోవడం అంతు చిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే పుర్రె వెనుక భాగం మెదడు కణజాలం వెన్నుమూకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో తలనొప్పి, మైకం, మెదడు నొప్పి, బ్యాలెన్సింగ్ కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మెదడు దిగువ భాగం పుర్రెను దాటి విస్తరించి పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం వరకు పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రతి 2000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వచ్చిందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్ళైన 3 ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకు పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్రచికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితిని మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఈ 3 ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన 4 అక్కా చెల్లెళ్ళు ఒకేసారి దాని పడడం అంటే అత్యంత అసాధారణం, అరుదైనదిగా వైద్యులు పేర్కొన్నారు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ జన్యుపరమైన కారణాలను వల్ల కూడా వస్తుందనేది మరికొందరు నిపుణుల వాదన. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.